హాయ్ టు ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రంగబాబు పున్నపు. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 6th క్లాస్ ఇంగ్లీష్ మనకి సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో 6th క్లాస్కు సంబంధించి ఏ ప్యాక్ట్ విత్ ద సన్ సపరేట్ టెక్స్ట్ బుక్ మనకి ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఉన్నటువంటి 6th యూనిట్ ద వండర్ కాల్డ్ స్లీప్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. వీ నో ఎనఫ్ అబౌట్ వాట్ స్లీప్ ఈజ్. వీ నో మనకు తెలుసు. ఎనఫ్ మీన్స్ సఫిషియెంట్, సరిపడా. అబౌట్ వాట్ స్లీప్ ఈజ్, నిద్ర అంటే ఏమిటో. అంటే నిద్ర అంటే ఏమిటో మనలో చాలామందికి తెలుసు. తో వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ కాజెస్ స్లీప్. అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ నో, మనకు తెలియదు, వాట్ ఎగ్జాక్ట్లీ కాజెస్ స్లీప్, నిద్రకి ఏది దారితీస్తుందో మనకి ఖచ్చితంగా తెలియదు. నిద్రకి ఏది దారితీస్తుందో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ నిద్ర అంటే ఏంటో మనలో చాలామందికి తెలుసు. స్లీప్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఒక మాటలో చెప్పాలంటే నిద్ర అనేది ఒక రకమైనటువంటి విశ్రాంతి. నిద్ర అనేది ఒక రకమైనటువంటి విశ్రాంతి. అండ్ అన్కాన్షియస్ రెస్ట్. ఎలాంటి విశ్రాంతి అంటే అన్కాన్షియస్, ఏం జరుగుతుందో తెలియనటువంటి, స్పృహలో లేనటువంటి విశ్రాంతి ఏదైతే ఉందో దాన్నే మనం నిద్ర అని చెప్పేసి అంటాము. వెన్ వీ స్లీప్, మనం నిద్రపోతున్నప్పుడు అవర్ బాడీ, మన యొక్క శరీరం ఏదైతే ఉందో అది రికవర్స్ ఫ్రమ్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ మీన్స్ అలసట. కాజ్డ్ బై ద డేస్ యాక్టివిటీస్. ఆ రోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసినటువంటి యాక్టివిటీస్, కార్యకలాపాలు, అంటే నథింగ్ బట్ పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన శరీరం అలసిపోతుంది అనమాట. అలాంటి అలసిపోయినటువంటి శరీరం ఏదైతే ఉందో దానికి ఆ అలసట నుంచి ఉపశమనం కావాలి అంటే అది కేవలం మనకి నిద్ర ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆఫ్టర్ ఏ గుడ్ స్లీప్, అలా ఒక సుఖవంతమైనటువంటి నిద్ర పోయిన తర్వాత అండ్ ద రెస్ట్, విశ్రాంతి తీసుకున్న తర్వాత దట్ ఇట్ గివ్స్, ఇట్ మీన్స్ యర్ స్లీప్, అది మనకు అందిస్తుంది. వీ బికేమ్ అలర్ట్ అండ్ యాక్టివ్ అగైన్. ఆ తర్వాత అంటే ఈరోజంతా బాగా అలసిపోయాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడి పనిచేసి అలసిపోయాము. అలసిపోయిన తర్వాత బాడీ మొత్తము కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. స్ట్రెయిన్ అయిపోయినప్పుడు ఆ రోజు రాత్రి మనం చక్కగా కంటి నిండా మంచి నిద్రపోతే తెల్లారి మనకి మళ్ళీ మన బాడీ ఏదైతే ఉందో అది పూర్తిగా అలర్ట్ అయిపోతుంది. అట్లాగే మన బాడీ ఏదైతే ఉందో అది యాక్టివ్గా, చురుకుగా మారిపోతుంది. రెడీ ఫర్ ద నార్మల్ యాక్టివిటీస్ ఆఫ్ ద డే. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేటటువంటి మన రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన బాడీ ఏదైతే ఉందో అది సంసిద్ధంగా ఉంటుంది. వెన్ వీ వేకప్ ఇన్ ద మార్నింగ్, మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ ఫర్ అస్ టు రిమెంబర్ వాట్ హ్యాపెండ్ వెన్ వీ వర్ అస్లీప్. ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్, ఇది ఎల్లప్పుడూ కూడా సాధ్యం కాదు. ఏంటిది? టు రిమెంబర్ వాట్ హ్యాపెండ్ వెన్ వీ వర్ అస్లీప్. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏం జరిగిందో మనకు గుర్తుండటం ఏదైతే ఉందో అది చాలా కష్టమైనటువంటి విషయం. వీ మే రిమెంబర్ ఏ డ్రీమ్. అట్లాగే మనం నిద్రపోయినప్పుడు మనకు వచ్చినటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ గురించి మనకి మేబీ గుర్తుండొచ్చు. బట్ ద రెస్ట్ ఆఫ్ అవర్ స్లీప్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ డార్క్నెస్. కానీ నిద్రావస్థలో ఉన్నప్పుడు మన యొక్క శరీరం ఏదైతే ఉందో అది తీసుకునేటువంటి విశ్రాంతి ఏదైతే ఉందో అది ఎలాంటిది అంటే ఒక రకమైనటువంటి మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఒక చీకటి. ఇన్ విచ్, దాంట్లో నథింగ్ సీమ్స్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్, దాంట్లో ఏది కూడా ఉండటానికి అవకాశం లేదు. ఇన్ విచ్ నథింగ్ సీమ్స్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్, దాంట్లో అలాంటి చీకటి పరిస్థితులు ఏది కూడా ఉండటానికి అవకాశం ఉండదన్నమాట. అంటే ఆ పడుకున్నటువంటి పరిస్థితుల్లో మనకి వచ్చినటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ కొంచెం గుర్తుండొచ్చు. కానీ నిద్ర అనేటువంటి చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిలోకి మనం వెళ్ళిన తర్వాత దాంట్లో ఇంకా దేనికి కూడా అవకాశం ఉండదు. ఇంకొక సెకండ్ విషయానికి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉండదు. సెవరల్ థింగ్స్ హ్యాపెన్ టు అవర్ బాడీ వైల్ వీఆర్ స్లీపింగ్. మనం నిద్రపోతున్నప్పుడు మనకి తెలియకుండానే చాలా విషయాలు మన శరీరానికి జరుగుతాయి. అదేంటంటే యాజ్ వీ సింక్ డీపర్ ఇన్ టు స్లీప్, మనం నిద్రలోకి తీవ్రమైన నిద్ర అంటే
నిద్రలో మనకి మామూలుగా పడుకున్నప్పుడు కాకుండా మన నిద్రావస్థ ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, గాఢ నిద్రలోకి మనం వెళ్ళినప్పుడు అవర్ మజిల్స్ మన కండరాలు ఏవైతే ఉన్నాయవి రిలాక్స్ మోర్ అండ్ మోర్. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నవి ఎక్కువ మొత్తంలో రిలాక్స్ అవుతాయి. అట్లాగే అవర్ హార్ట్ బీట్ బికమ్స్ స్లోవర్. మామూలుగా నిద్రపోయేటటువంటి పరిస్థితుల్లో కాకుండా మామూలుగా ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క హార్ట్ బీట్ వేగంగా కొట్టుకుంటుంది. కానీ నిద్రపోయేటప్పుడు మనిషి యొక్క హార్ట్ బీట్ గుండె కొట్టుకునేటువంటి వేగం ఏదైతే ఉన్నది నెమ్మదిస్తుంది. అవర్ టెంపరేచర్ మీన్స్ మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అండ్ బ్లడ్ ప్రెషర్ మన యొక్క రక్తపోటు ఏదైతే ఉందో గోడౌన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో బీపీ ఏదైతే ఉందో ఆ బీపీ లెవెల్స్ కూడా మనం నిద్రపోయేటప్పుడు గోడౌన్ నెమ్మదిస్తాయి. ద ఎవర్ యాక్టివ్ ఎప్పుడు కూడా చురుకుగా ఉండేటటువంటి మన బాడీలో ఏంటిది బ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆల్సో స్లోస్ డౌన్. నిద్రపోతున్నప్పుడు మామూలుగా 24 గంటలు యాక్టివ్గా ఉండేటటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో నిద్రావస్థలో ఉన్నప్పుడు అది కూడా తన యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉందో అవి కూడా నెమ్మదిస్తాయి. సో దట్ వీ కాంట్ థింక్ ఆర్ యాక్ట్ కాన్షియస్లీ. మెదడుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా నెమ్మదిస్తాయి. కాబట్టి నిద్రలో ఉన్నప్పుడు వీ కాంట్ థింక్ మనం ఏమీ ఆలోచించలేము, ఆర్ యాక్ట్ కాన్షియస్లీ. అట్లాగే స్పృహలో ఉన్నప్పుడు మనం ఎలా అయితే పనిచేస్తామో నిద్రలో ఉన్నప్పుడు అలా చేయలేము. కానీ నిద్రలో ఉన్నప్పుడు మనం చేయగలిగినటువంటి పని ఏంటి అంటే బట్ వీ డ్రీమ్. నిద్రలో మాత్రం మనం ఉన్నప్పుడు మనం కలలు కనొచ్చు, నిద్రలో మనకి కలలు వస్తాయి. వెన్ వీ వేకప్ అలా నిద్రపోయిన తర్వాత మనం మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు అవర్ టెంపరేచర్ రాత్రి నిద్రలో ఉన్నప్పుడు నెమ్మదించినటువంటి ఉష్ణోగ్రత మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో అది అండ్ బ్లడ్ ప్రెషర్ మన యొక్క రక్తపోటు ఏదైతే ఉందో అది రైస్ టు నార్మల్ మళ్ళీ మామూలు దిశకొచ్చేస్తుంది, సాధారణ స్థాయికి వస్తుంది అనమాట. నైట్ నిద్రపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ అట్లాగే టెంపరేచర్ ఏదైతే ఉందో అది నెమ్మదిస్తుంది అని చెప్పుకున్నాం. ఉదయాన్నే మళ్ళీ నిద్ర లేవగానే మళ్ళీ సాధారణమైన స్థితికి వచ్చేస్తుంది. అవర్ హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ ఆల్సో బికమ్ నార్మల్. అట్ ద సేమ్ టైం మన గుండె కొట్టుకునేటువంటి వేగం ఏదైతే ఉందో అట్లాగే మనం శ్వాస తీసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా నార్మల్ అయిపోతుంది. అండ్ వీఆర్ ఫుల్లీ అవేక్. అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి మనము నిద్ర లేవంగానే మళ్ళీ మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. నౌ వీఆర్ ఇన్ కాన్షియస్ స్టేట్. మనం ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి స్పృహలోకి వచ్చేస్తాం. అండ్ హ్యావ్ ఫర్గాటెన్ మోస్ట్. అట్లాగే నిద్రపోయినప్పుడు మనకు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇట్లన్నింటిని కూడా మర్చిపోతాము. ఇఫ్ నాట్ ఆల్ ద డ్రీమ్స్ దట్ వీ హ్యాడ్ వై స్లీపింగ్. అట్లాగే నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి కొన్ని కళలు వాటిలో 1-2 తప్ప మోస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ చాలామందికి ఎక్కువ కళలు వస్తూ ఉంటాయి. ఆ కళ ఉదయం నిద్రలేగానే ఎక్కడో మసగ ఎక్కడో కొంచెం కనబడుతూ ఉంటుంది, మిగతాదంతా కూడా మర్చిపోతూ ఉంటారు. సాధారణంగా అందరికీ కూడా జరిగేటటువంటి విధానం ఇది. తర్వాత వాట్ ఈజ్ ఏ డ్రీమ్? అసలు కళ అంటే ఏమిటి? ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ వీఆర్ అస్లీప్. దేనిని మనం కళ అంటామంటే వెన్ వీఆర్ అస్లీప్, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ. అది కూడా ఒక పని లాంటిదే. దేనికి సంబంధించి? మైండ్కి సంబంధించినటువంటి పని. దట్ టేక్ ప్లేస్ అది ఎప్పుడు సంభవిస్తుందంటే డ్రీమ్స్ మనకి కళలు ఏవైతే ఉన్నాయో ఒక మనిషికి ఎప్పుడు వస్తాయి అంటే మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి. సమ్ డ్రీమ్స్ ఆర్ ప్రోబబుల్ వైల్ అదర్స్ ఆర్ నాట్. కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ కళలు మనకు గుర్తుంటాయి, కొన్ని ఏమో మనకి అంతగా గుర్తుండవు. దట్ ఓన్లీ మీన్స్ దట్ మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ డ్రీమ్స్ కుడ్ హ్యాపెన్ వెన్ వీఆర్ అవేక్. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మన కళ్ళలో వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కుడ్ హ్యాపెన్ వెన్ వీఆర్ అవేక్. మనం మామూలుగా ఉన్నప్పుడే కాన్షియస్లో ఉన్నప్పుడు జరిగినవి ఎక్కువగా మనకి కళ్ళలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే యాజ్ పర్ ద సైంటిఫిక్ రీసెర్చ్, శాస్త్రీయ పరిశోధన ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఒక మనిషి తాను పడుకోబోయే ముందు ఎక్కువగా ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా సందర్భాల్లో అవే ఆ మనిషి కలలు కంటానికి అవకాశం ఉన్నాయి అని కూడా మనకి సైంటిఫిక్ రీసెర్చ్లో చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఈస్ దట్ అదర్స్ కుడ్ నాట్. తర్వాత డ్రీమ్స్ సీమ్ టు బీ ఇంపార్టెంట్ ఫర్ సెవరల్ రీజన్స్. అట్ ద సేమ్ టైం ఒక మనిషికి తన కళ్ళలో వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో నిద్రపోయినప్పుడు వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే అందుకు సెవరల్ రీజన్స్, చాలా కారణాలు కూడా ఉన్నాయి. వన్ ఈజ్
అందుట్లో ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే దట్ ఏ డ్రీమ్ కెన్ హెల్ప్ అస్ టు స్లీప్ త్రూ నాయిస్ ఆర్ అదర్ డిస్టర్బెన్సెస్. ఒక మనిషికి మనం ఎప్పుడు డ్రీమ్ వస్తుంది అని చెప్పుకున్నాం, అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అనమాట. అంటే గాఢ నిద్రలో ఉన్నాడు అంటే అతను అలసిపోయినటువంటి బాడీకి రిలీఫ్ వస్తుంది అని అర్థం. సో వన్ ఈస్ దట్ ఏ డ్రీమ్ కెన్ హెల్ప్. ఆ డ్రీమ్ మనిషికి నిద్రపోయినప్పుడు వచ్చే కళ ఏదైతే ఉందో అది అతనికి సహాయం చేస్తుంది. టు స్లీప్ త్రూ నాయిస్ ఆర్ అదర్ డిస్టర్బెన్సెస్. నిద్ర పట్టలేదు అనేటువంటి ఇతర వేరే అంతరాయాలు ఏమీ లేకుండా మనిషి చక్కగా కంటి నిండా నిద్రపోవటానికి కళలు అనేవి కారణమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ద అలారం క్లాక్ రింగ్స్. ఇంట్లో ఉన్నటువంటి అలారం ఏదైతే ఉందో అది మోగినప్పుడు బట్ అవర్ మైండ్ కాజెస్ అస్ టు డ్రీమ్ దట్ ద టెలిఫోన్ ఆర్ డోర్ బెల్ ఈజ్ రింగింగ్. కానీ మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం బెల్లు వినపడుతున్నా సరే అది మనకి ఎలా ఉంటుంది అంటే మన కల్లో ఏదో టెలిఫోనో లేకపోతే డోర్ బెల్ మోగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ వీఆర్ అవేక్ అండ్ ఆన్సరింగ్. సో అప్పుడు మనం నిద్ర లేచి వాటికి సమాధానం చెప్తాము. Certain doctors have found that one's dreams often reveal a great deal about one's problems and that. అట్లాగే కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే కొంతమందికి వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో లేదా ఒక వ్యక్తికి వచ్చే కళ ఏదైతే ఉందో తరచుగా రివీల్ మనకు తెలియజేస్తుంది ఏ గ్రేట్ డీల్ అబౌట్ వన్స్ ప్రాబ్లమ్స్. అంటే మనం నిద్రపోయినప్పుడు మనకు వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల ద్వారా ఆ మనిషి యొక్క పరిష్కారానికి మార్గాలు కూడా కొంతమందికి తెలుస్తాయి అని చెప్పేసి కొంతమంది వైద్యులు చెప్తూ ఉంటారు. అంటే కళల్లో ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు ఆ కళల్లో ఆ కళకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారంట. ఎలా? ఇఫ్ అండర్స్టూడ్ కరెక్ట్లీ, మనకు వచ్చే కళ ఏదైతే ఉందో ఆ కళను కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ కళ ఏదైతే ఉందో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దట్ కెన్ ప్రొవైడ్ ఏ కీ టు ద సొల్యూషన్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. ఒక మనిషికి సమస్యలు ఉన్నప్పుడు అతను నిద్రపోతే ఆ నిద్రలో వచ్చినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలో ఉన్నటువంటి ఆ వచ్చిన కళలు ఏవైతే ఉన్నాయో దే కెన్ ప్రొవైడ్, అవి మనకి అందజేస్తాయి ఏ కీ, ఆ కళను పరిష్కరించుకోవడానికి ఒక మార్గాన్ని మనకు చూపిస్తాయంట. సొల్యూషన్, పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ కీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి తప్పనిసరిగా పరిష్కారం అనేది లభిస్తుంది. బట్ కానీ వీ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్, దీంట్లో మనం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. డ్రీమ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వే టు టెల్ ద ఫ్యూచర్. మనకు వచ్చినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటి బట్టి భవిష్యత్తు చెప్పడం ఏదైతే ఉందో అది చాలా కష్టము. అంటే ఒక వ్యక్తికి వచ్చిన కళను బట్టి అతని భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి ఏ ఒక్కరు కూడా చెప్పలేరు అనమాట. అది నిజం కాదు. దే సింప్లీ కెన్ నెవర్ టెల్ ద ఫ్యూచర్. ఒక మనిషికి వచ్చే కళలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా భవిష్యత్తును తెలియజేయవు. మనుషులకు వచ్చే రెండు కళలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా భవిష్యత్తును తెలియజేయవు. స్లీప్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఎక్స్పీరియన్స్. నిద్ర ఏదైతే ఉందో అది మనుషులందరూ కూడా అనుభవించేటటువంటి సాధారణమైనటువంటి అనుభవం. బట్ కానీ హౌ మెనీ ఆఫ్ అస్ రియల్లీ థింక్ అబౌట్ ద వండర్ అండ్ పవర్ ఆఫ్ ఎ స్లీప్. కానీ మనలో ఎంతమంది నిద్ర అనేటటువంటి అద్భుతం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి శక్తి గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? నిద్ర అనేటటువంటి అద్భుతం ఏదైతే ఉందో నిద్ర ఎంత శక్తివంతమైందో అది మనలో ఎంతమందికి తెలుసు? మెనీ పోయిట్స్ హ్యావ్ రిటెన్ బ్యూటిఫుల్ పోయమ్స్ అబౌట్ స్లీప్. చాలామంది కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిద్ర గురించి అద్భుతమైనటువంటి అందమైనటువంటి పోయమ్స్ రాయటం జరిగింది. హియర్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద పోయిట్ ఈజ్ డిస్క్రైబింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాలింగ్ స్లీప్. సో ఇక్కడ మనకి కింద ఒక పోయం ఇస్తున్నారంట. ఇందుట్లో ఒక కవి ఎవరైతే ఉన్నారో ఆయన గాఢ నిద్ర ఏదైతే ఉందో ఆ గాఢ నిద్ర ఫోటోలో ఉన్నటువంటి తన యొక్క అనుభవాల్ని మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ పోయం వచ్చేసరికి లైట్స్ అవుట్. ఐ హ్యావ్ కమ్ టు ద బోర్డర్స్ ఆఫ్ స్లీప్. నేను నిద్ర అనేటటువంటి సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దుల్లోకి వచ్చాను. సరిహద్దులు దాటామంటే తర్వాత మనం లోపలికి వెళ్ళిపోవటమే కదా, అంటే ఊరిలోకి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ కూడా పోయిట్ ఏమంటున్నాడంటే నేను నిద్ర అనేటువంటి బోర్డర్స్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వచ్చాను. ద అన్ఫాథమబుల్ డీప్. అన్ఫాథమబుల్ మీన్స్ మనకి లెక్కించడానికి దాని యొక్క పరిధి ఏదైతే ఉందో దాన్ని కొలవటం అసాధ్యం. డీప్ అంటే లోతు. దేని లోతు? నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్ర ఎంత లోతు ఉంటుందో దాన్ని లెక్కించడానికి ఎవరి వల్ల కాదు. సో అలాంటి నిద్ర ఏదైతే ఉందో అలాంటి నిద్రలోకి దాని యొక్క సరిహద్దులోకి నేను వచ్చాను.
ఫారెస్ట్ వేర్ ఆల్ మస్ట్ లూజ్. సో ఈ ఈ నిద్ర అనేటువంటి అడవి ఏదైతే ఉందో ఈ అడవిలోకి అందరూ వెళ్ళాల్సిందే. వేర్ ఆల్ మస్ట్ లూజ్. ఈ నిద్ర అనేటువంటి అడవిలో అందరూ పడాల్సిందే. ఎందుకని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనిషి అయినా సరే నిద్రలోకి వెళ్ళాల్సిందే. అతను ఆ రోజులో డేలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా తాను నిద్రపోవాల్సిందే. దేర్ వే వాళ్ళకు తోచిన విధంగా. హౌఎవర్ స్ట్రైట్ ఆర్ వైండింగ్ సూన్ ఆర్ లేట్. సో ఆ నిద్రపోవటం ఏదైతే ఉందో అది కూర్చున్నా నించున్నా లేకపోతే అది వైండింగ్ మీన్స్ కర్వింగ్ అంటే మెలి తిరిగొట్టడం అనమాట. సూన్ ఆర్ లేటర్ తొందరగా నిద్రపోవటమా లేట్గా నిద్రపోవటమా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిద్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిద్ర అనేటువంటి అడవిలోకి అందరూ కూడా వెళ్ళాల్సిందే. దే కెనాట్ చూజ్. ఆ నిద్ర అనేది ఎలా వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. ఒక మనిషి పరధ్యానంగా అలా పడుకున్నప్పుడు అతను అలా ఆలోచిస్తూ ఇటు తిరిగి ఏ సమయంలో ఖచ్చితంగా ఇన్ని నిమిషంలోనే నిద్ర పట్టిందో తెలియదు, కానీ నిద్రలోకి నెమ్మదిగా జారుకుంటాడు. పోయిట్ కూడా అదే చెప్తున్నాడు. దేర్ ఈజ్ నాట్ ఎనీ బుక్ ఆర్ ఫేస్ ఆర్ డీరెస్ట్ లుక్. సో ఈ నిద్ర అనేది ఏదైతే ఉందో దాని నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికి ఎనీ బుక్ ఒక పుస్తకం కానీ ఆర్ ఫేస్ ఆఫ్ డీరెస్ట్ లుక్ మీన్స్ డీరెస్ట్ పర్సన్స్ ఫేస్ అనమాట. ప్రియమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ముఖం ఏదైతే ఉందో అది. ఇవేవైనా సరే మనల్ని నిద్ర నుంచి ఆపలేవు. దట్ ఐ వుడ్ నాట్ టర్న్ ఫ్రమ్ నౌ. సో పుస్తకం కానీ ఇష్టమైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఇలాంటివి ఎవరున్నా సరే నన్ను ఇప్పుడు ఈ నిద్ర నుంచి ఆపలేరు. ఈ నిద్రలోకి వెళ్లకుండా నన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. టు గో ఇన్ టు ద అన్నోన్. ఇప్పుడు సరిహద్దులు లేనటువంటి లోతెంతో తెలియనటువంటి ఈ అన్నోన్ మీన్స్ స్లీప్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్తున్నాను. ఐ మస్ట్ ఎంటర్. మస్ట్ ఖచ్చితంగా కంపల్సరీ ఎంటర్ దీనిలోకి నేను ప్రవేశించాలి. అండ్ లీవ్ అలోన్. అట్లాగే ఎలా వెళ్ళాలి? లీవ్ అలోన్ ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి. ఐ నో నాట్ హౌ. కానీ నాకు ఎలాగో తెలియదు కానీ ఈ నిద్రలోకి మాత్రం నేను వెళ్ళాలి అని చెప్పేసి. చీకటి అడవిలో మనిషి ఎవరైతే ఉన్నారో అతను మనల్ని మనం కోల్పోయేలాగా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అలాంటి దాంట్లోకి మనం నిద్రలోకి వెళ్తాం అనమాట. అలాగే నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు శాశ్వతంగా నిద్రలోనే ఉండటం కూడా కుదరదు. ఎక్కువసేపు కూడా అట్లాగే నిద్రపోలేరనమాట. ఎవరైనా సరే త్వరగా లేదా తర్వాత అయినా సరే ఈ నిద్ర గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అంగీకరించదగినవే. సో ఇది మనకి ద వండర్ కాల్డ్ స్లీప్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.